హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు బిర్యానీలు ఏం తింటారు అన్ని మసాలాలతో? ఒకసారి ఏ మసాలా లేకుండా హెల్దీ అయిన కొత్తిమీర రైస్ ట్రై చేయండి. కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిర్చి కూడా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పొటాటోస్ ని 80% కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న పొటాటోస్ ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లో ఆయిల్ తీసుకొని దాంట్లో 4 లవంగాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ ని ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. పెరుగు చట్నీ కోసం ముందుగా బౌల్లో పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ విత్ కాంబినేషన్ ఆఫ్ పెరుగు చట్నీ. ఫర్ వాచింగ్, అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.